హై డియర్ ఫ్రెండ్స్, నేను మీ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫ్యాక్ట్ స్పోర్ట్స్ ఛానల్. సో టాప్ 2 కోసం జరుగుతున్న పోరాటంలో పంజాబ్ కింగ్స్ పైన ఎస్ఆర్హెచ్ ఒక అద్భుతమైన పవర్ఫుల్ విన్ సాధించిందని చెప్పొచ్చు. సో ఈ విన్ ఎంజాయ్ చేసినంత వీడియోని లైక్ చేయండి. ట్రావిస్ హెడ్ అవుట్ అయినా కూడా అభిషేక్ శర్మ 28 బాల్స్లో కొట్టాడు. సో పంజాబ్ కింగ్స్ అయితే 214 కొట్టింది బ్యాటింగ్ వికెట్, అండ్ కొంచెం ఎస్ఆర్హెచ్ బౌలర్స్ కూడా ఆ బ్యాటింగ్ వికెట్ కావడం వల్ల ఫెయిల్ అయ్యారని చెప్పొచ్చు. సో ఇంత స్కోర్ చేస్తుందా లేదా అనుకున్నాం. ట్రావిస్ హెడ్ మొదటి బాల్కి అవుట్ అయ్యాడు, అండ్ ఆ తర్వాత అయితే అభిషేక్ శర్మ అండ్ రాహుల్ త్రిపాఠి ఒక మూమెంటం ఇచ్చాడు రాహుల్ త్రిపాఠి అని చెప్పొచ్చు. సో ఇవాళ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ నచ్చిన వీడియోని లైక్ చేసి ఐపీఎల్ ఎస్ఆర్హెచ్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి టాప్ 2లో ఎవరు ఉంటారనేది, అండ్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎస్ఆర్హెచ్ 215 రన్స్ టార్గెట్ని 19.1 ఓవర్లో ఛేదించింది. ఇందులో ఒకటే షాక్ ఏంటంటే ట్రావిస్ హెడ్ ఫస్ట్ బాల్కి అవుట్ కావడం, ఆ తర్వాత అభిషేక్ శర్మ ఒక సునామీ, రాహుల్ త్రిపాఠి ఒక ఫెంటాస్టిక్ రిథమ్ ఇచ్చాడు, నితీష్ కుమార్ నిలకడగా ఆడినా కూడా 3 సిక్స్లు కొట్టాడు, హెన్రిచ్ క్లాసెన్ మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు, 3 4లు 2 సిక్స్లు. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు ఆడారు, చాలా సులభంగానే ఛేదించారని చెప్పొచ్చు ఒక స్టార్టింగ్లో ఆ షాక్ తప్పించి. సో ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ కేకేఆర్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ గెలిచినట్లయితే వాళ్లకు 18 పాయింట్లు అవుతాయి. ఎస్ఆర్హెచ్ 17 పాయింట్లతో మాత్రమే ఉంది ఇప్పుడు. సో ఈ విధంగా రాజస్థాన్ రాయల్స్ వెళ్ళిపోతుంది టాప్ 2కి. అండ్ ఇప్పుడు కేకేఆర్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ వర్షం వల్ల ఆగి ఉంది ప్రస్తుతానికైతే. ఒకవేళ మ్యాచ్ రద్దయినట్లయితే వాళ్ళకు ఒక పాయింట్ వస్తుంది, ఇద్దరికి 17 పాయింట్లు అవుతాయి ఎస్ఆర్హెచ్ రాజస్థాన్ రాయల్స్. ఆ సందర్భంలో ఎస్ఆర్హెచ్ 0.4 రన్ రేట్ ఉంది, రాజస్థాన్ రాయల్స్ 0.2 రన్ రేట్ ఉంది. సో రాజస్థాన్ రాయల్స్ కంటే ఎస్ఆర్హెచ్ ఎక్కువ ఉన్న కారణంగా టాప్ 2కి ఎస్ఆర్హెచ్ వెళ్ళిపోతుంది. ఇది చాలా అద్భుతమైన అవకాశం. 2 మ్యాచ్లు ఆడే అవకాశం ఉంటుంది ఫైనల్ వెళ్ళడానికి. ఫస్ట్ మ్యాచ్లో గెలిస్తే డైరెక్ట్ ఫైనల్ వెళ్తారు, లేకపోతే ఇంకొక మ్యాచ్ ఆడే అవకాశం ఉంటుంది. అందుకే టాప్ 2కి అంత వాల్యూ ఉంటుంది.